Hi guys, hi myself Sai Sujan. So I am back once again. This time the vlog is going to be very superb and very joyful. It is the vlog of the celebrations of Kalki movie at Sandhya 70mm. Sandhya 70mm theatre is an emotion, you know. అది ఒక మంచి బ్యూటిఫుల్ థియేటర్. అక్కడ మన ప్రభాస్ మూవీస్ కానీ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కానీ చాలా బాగా వైబ్ చేస్తారు, బాగా సెలబ్రేషన్స్ బాగా చేస్తారు. సో యాక్చువల్లీ ఈ వీడియో నిన్న పోస్ట్ చేయాల్సింది, నిన్ననే సినిమా రిలీజ్ అయింది. బట్ ఇవాళ కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల, కొంచెం బిజీ వల్ల చేయలేకపోయినా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ బిగినర్ యూట్యూబర్, ఐ డోంట్ నో ద ఎడిటింగ్, కొంచెం నేర్చుకొని చేస్తే ఈ టైం అయిపోయింది. ఇక అప్లోడ్ చేసేస్తా ఇప్పుడన్నా రేపన్నా. సో అండ్ ఈ వీడియో లెంత్ కూడా 20 minutes ఎక్కువ అయిపోతుంది కాబట్టి సెలబ్రేషన్స్ వీడియో ఈ వీడియోలో ఉంటుంది, సెలబ్రేషన్స్ అన్నీ. అండ్ మూవీ వెళ్ళింది, మూవీ మార్నింగ్ ఎలా అయింది అవన్నీ రేపు ఉంటాయి. అండ్ హోప్ యూ ఎంజాయ్ ద వ్లాగ్ గైస్. డైవ్ ఇంటు ద వ్లాగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ సృజన్, ఐఎమ్ బ్యాక్. ఏదో అప్పుడప్పుడు నార్మల్ వ్లాగ్స్ తీస్తున్నాం. సంధ్యా 70mm సెలబ్రేషన్స్ ఉన్నాయంట. జస్ట్ నౌ రిసీవ్ దిస్ ట్విట్టర్ ట్వీట్. సో దిస్ ఇస్ ఆదిత్య, సే హాయ్. ఇంట్రోవర్ట్ మనం. అండ్ దిస్ ఇస్ శ్రీకాంత్. చూడు శ్రీకాంత్, కెమెరా క్వాలిటీ. చలో చలో 8 అవుతుంది, చూద్దాం. ఎస్, వేర్ వి ఆర్? అనిపిస్తుందా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. డీజే ఇప్పుడే బంద్ చేసిర్రు లైట్స్. కమోన్ రెబల్స్, మనోడేడి? మెల్లగా శ్రీకాంత్, మెల్లగా. సో ఇట్స్ 9 PM. 6 PM నుంచి వద్దాం అనుకున్నాం, బట్ కుదరలే. మనోడికి ఇన్స్టిట్యూట్ రోడ్డు. వా పోలీస్ ఆర్ రెడీ. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏది శ్రీకాంత్? ఇక్కడ ఉన్నాయి టికెట్స్. టీషర్టా? నాది కూడా కలిగి టీషర్ట్. మనోడికి కొన్నా, మర్చిపోయాను టీషర్ట్. అట్లా మర్చిపోయి ఎట్లా బ్రో? హాయ్. ఎంత బ్రో? 150 అంట. 150 అంట. రే అలా హేళన చేయకు బ్రో, ఇది రీయూజ్ ఉంటుంది మళ్ళా. ముకుందా సరదాల సకంద మురిపాల ముకుందా షట్.
సముద్ర సముద్ర సో హాయ్ గైస్, జస్ట్ ఇందాకనే అన్న ఇక్కడ కలిశాడు. ఇక్కడ జస్ట్ 3 minutes సీన్ చూసాడంట. 3 minutes సీన్ చాలా సూపర్ అండ్ సూపర్ ఉందంట. బాహుబలి కంటే సూపర్ సీన్స్ ఉన్నాయంట. చెప్పండి అన్న ఎట్లా సీన్. ఫస్ట్ అందరూ ఒక రెడీ ఉండండి. ప్రభాస్ ఆల్రెడీ ఏదైతే కల్కి సినిమా ఉందో ఇలా అనాల్సిందే మనం అందరము. ఎందుకంటే ఎగ్రేసుకోవాల్సిందే, విజయం తిప్పాల్సిందే. అందరు హీరోలు జాగ్రత్త, పాన్ ఇండియా హీరోలు ఉత్తాగండి. ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. నేను చిన్న బిడ్డ చూసిన వాటికి చెప్తున్నా. ప్రభాస్ కొంచెం గ్లామర్ కోసమే మాత్రం చెప్తున్నా, నేను సినిమా కోసం మొత్తం మాట్లాడతలే. లుకింగ్ మాత్రం సూపర్ ప్రభాస్ అన్న. బాహుబలి 1 లో ఏదైతే లుకింగ్ ఉందో సేమ్ యాస్టీస్ లుకింగ్ మన ఇల్లు వచ్చింది. ఇంతకుముందు సలార్ లో వేరే లుకింగ్ ఉన్నాడు, వేరే లుకింగ్ ఉన్నాడు. కానీ 1 లో మాత్రం 1 లో ఉన్న లుకింగ్ మాత్రం మళ్ళీ బ్యాక్ వచ్చాడు. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. చాలా చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు. ఓకే, ఫైట్ సీన్ అంటే స్టార్టింగ్ ఒక ఫైట్ ఉంది, సూపర్ ఫైట్ ఉంది. అది మీరు చూసుకుంటారా, మీరు అందరూ వెళ్తారు. అర్థం కాదు. వింటేజ్ ప్రభాస్ కాదు, పాన్ ఇండియా డాష్ షేక్ అయిపోవాలా. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో పోస్ట్ పోన్ చేసుకోండి పెద్ద హీరోలు, ప్లీజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్. సో 3 minutes సీన్కి అలా ఉంటే 3 hours సీన్ చూసాక మనం ఎట్లా ఫీల్ అవుతామో ఇక.
బాహుబలి శ్రేష్టమైన మాయుష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రభాస్ కట్టొట్టుంది కానీ కాంపిటీషన్. ఇట్స్ నాట్ ఈవెన్ ఎ ఫోటో. So that's the vlog, guys. That's the vlog, and hope you enjoy the vlog. అలా మేము కొంచెం లేట్గా వెళ్ళిపోయినాం, ట్వీట్ చూసి వెళ్ళిపోయేసరికి లేట్ అయిపోయింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ద నెక్స్ట్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి అప్లోడ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్. అండ్ ఇట్ వాస్ ఇన్ ఎడిటింగ్లో ఉంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ఫస్ట్ టైం నేను ఒక బెనిఫిట్ షోకి వెళ్ళడం, దట్ టు మై ఫేవరెట్ హీరో మూవీకి వెళ్ళడం ఇన్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్. It was a good experience to me. I want to show you the experience to all of you in my own words. So hope you subscribe to the channel. If you want to see the video, get subscribe to the channel. And hope you like the video. Please feel free to share your opinion on the video in the comment section. ఏమైంది?